Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. ఐపీఎల్లో భాగంగా పంజాబ్ గుజరాత్ల మధ్య మ్యాచ్కి నరేంద్ర మోడీ స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది. సొంత గడ్డపై మరో విజయం సాధించాలని గుజరాత్, వరుస ఓటములకి చెక్ పెట్టాలని పంజాబ్ ఎదురు చూస్తున్నాయి. మరి ఈ మ్యాచ్లో ఎవరు పై చేయి సాధించారో ఇప్పుడు తెలుసుకుందాం రండి. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ లివింగ్స్టన్ స్థానంలో సికిందర్ రాజాని ఎంచుకుంది. గుజరాత్ మిల్లర్ స్థానంలో విలియమ్సన్ కి అవకాశం ఇచ్చింది. మొదటి బ్యాటింగ్ దిగిన గుజరాత్ కి మంచి ఆరంభం అందలేదు. సాహా మరోసారి విఫలమవడంతో పాటు తొలి మ్యాచ్ ఆడుతున్న విలియమ్సన్ కూడా రాణించకపోవడంతో భారం మొత్తం గిల్ పైనే పడింది. ఈ దశలో వచ్చిన సాయి సుదర్శన్ అటాకింగ్ గేమ్ మొదలు పెట్టడంతో పాటు గిల్ కూడా దూకుడు ప్రదర్శించడంతో 14 ఓవర్లలో 122 పరుగులు సాధించి మంచి పొజిషన్లో నిలిచింది. సాయి సుదర్శన్ అవుట్ అయినా గిల్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. 48 బంతుల్లోనే 89 పరుగులు సాధించాడు. చివర్లో తెవాటియా మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో గుజరాత్ 20 ఓవర్లలో 199 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్ కి తొలి ఓవర్లో 3 ఫోర్లు కొట్టి బేర్స్టో మంచి ఆరంభాన్ని అందించాడు. కానీ నెక్స్ట్ ఓవర్లోనే ధావన్ ని బౌల్డ్ చేసి ఉమేష్ యాదవ్ షాక్ ఇచ్చాడు. ప్రభు సిమ్రాన్ సేపు అలరించినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. బేర్స్టోతో పాటు మిడిల్ ఆర్డర్ కూడా విఫలమవడంతో 70 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది పంజాబ్. కానీ శశాంక్ ఒక్కడే ఎదురుదాడికి దిగి స్కోర్ బోర్డ్ ని పరుగులు పెట్టించాడు. కేవలం 25 బంతుల్లోనే తన తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు శశాంక్. చివర్లో అశుతోష్ శర్మ అటాకింగ్ బ్యాటింగ్ చేయడంతో గెలుపు దిశగా సాగింది పంజాబ్. చివరి 3 బంతుల్లో 5 పరుగులు అవసరం కాగా 4 సింగిల్ కొట్టి పంజాబ్కి విజయాన్ని అందించాడు శశాంక్. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన శశాంక్ సింగ్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ బడీస్.